వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఫాదర్స్ డే అంటే మామూలుగా చాలా డేస్ జరుపుకుంటూ ఉంటాం మనం. అందులో ఫాదర్స్ డే కూడా చాలా కీలకం. అయితే కుటుంబం కోసం తన కోరికలన్నీ పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చాలా సైలెంట్గా శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన తండ్రి అని అంతా చెప్తారు. మరైతే ఆయన చూపించే అనురాగం ప్రేమలో ఎక్కువగా మాటల్లో కనిపించకపోవచ్చు, ప్రతి డెసిషన్లో అలాగే ప్రతి త్యాగంలో, ప్రతి పనిలో, ప్రతి బాధ్యతలో కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి అలాంటి తండ్రుల సేవలను గుర్తు చేసుకోవడానికి వరల్డ్ వైడ్గా జూన్ 3వ ఆదివారం జరుపుకునేదే ఫాదర్స్ డే. ఓకే, జూన్ మంత్ వచ్చిందంటే ఖచ్చితంగా థర్డ్ సండే ఫాదర్స్ డే, అది ఏ డేట్ అయినా కూడా. అయితే ఇప్పుడు కోట్లాది మంది జరుపుకుంటున్న ఈ స్పెషల్ డే వెనక ఏముంది అసలు? ఎప్పటి నుంచి ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు? ఎందుకు ఇంత ప్రత్యేకం? అసలు ఎందుకు ఫాదర్స్ డే జరుపుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి చూద్దాం. ఓ కుమార్తె ప్రేమ, కృతజ్ఞత ఆ ఫాదర్స్ డే జరుపుకోవడం వెనక దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అది చెప్తాను వినండి. ఫాదర్స్ డే కథ ఏంటంటే అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రారంభమైందని చెప్పాలి. సొనోరా స్మార్ట్ డాడ్ అనే యువతికి 1909లో మదర్స్ డే వేడుకలో పాల్గొన్న టైంలో ఓ ఆలోచన తట్టింది. తల్లుల కోసం అంటే మదర్స్ కోసం స్పెషల్ డే ఉంటే తన జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేస్తున్న తండ్రుల కోసం ఎందుకు ఉండకూడదు అని తనకు తానే ప్రశ్నించుకుంది. ఇక ఆ తర్వాత వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందిన ఫాదర్స్ డేగా మారిపోయింది. సొనోరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ మాజీ సైనికుడు. ఆయన భార్య మరణించిన తర్వాత 6 పిల్లల్ని ఒంటరిగా పెంచారు ఆయన. ఆ కాలంలో అది చాలా జనరల్ థింగ్ అయితే మాత్రం కాదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని పిల్లలకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం మామూలు విషయం చెప్పండి. తన తండ్రి జీవితాన్ని చాలా దగ్గరగా చూసింది సొనోరా. 6 పిల్లల్ని పెంచుతూ ఉన్నాడు. ఆయనలాంటి తండ్రులందరికీ కూడా ఒక రకమైన గౌరవం దక్కాలి, ఈ అదృష్టం దక్కాలి అని కోరుకుంది. సొనోరా చేసినటువంటి ఎఫర్ట్స్కు స్థానికంగా ఉన్న మత పెద్దలు కావచ్చు, సామాజిక నాయకులు కావచ్చు బాగా మద్దతు ఇచ్చారు. దీంతో 1910 జూన్ 19న అమెరికాలోని స్పోకేన్ నగరంలో ఫస్ట్ ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. చర్చిల్లో స్పెషల్ ప్రేయర్స్ కూడా చేశారు. తండ్రులందరినీ కూడా సన్మానించారు అక్కడ. ఇక అక్కడ మొదలైంది ఆ ఆలోచన ఫాదర్స్ డే. అది క్రమంగా అమెరికా అంతా కూడా విస్తరించింది. ఫాదర్స్ డేకు అమెరికా అధ్యక్షులు వుడ్రో విల్సన్ కావచ్చు, కాల్విన్ కూలిడ్జ్ ఇలాంటి నాయకులంతా కూడా అప్పట్లో మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ అఫీషియల్గా గుర్తింపు రావడానికి చాలా టైమే పట్టిందని చెప్పాలి. చివరికి 1972లో అప్పుడున్న అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను ఒక నేషనల్ వేడుకగా కూడా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు వరల్డ్లోని చాలా కంట్రీస్ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నాయి. ఈవెన్ ఇఫ్ మన భారత్లో కూడా. అలాగే గిఫ్ట్స్ కావచ్చు, విషెస్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ టైం, ఇవన్నీ కూడా ఈ రోజులో ఒక భాగం అయిపోయాయి. కానీ వేడుక వెనుకున్న అసలు కథ మాత్రం ఒక కుమార్తె తన తండ్రికి చెప్పాలనుకున్న థ్యాంక్స్తో మొదలైందని మరువలేని విషయంగా కూడా భావిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఖచ్చితంగా ఈ స్టోరీ తెలిసిన వాళ్ళంతా కూడా నెమరు వేసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా, మీ వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే కనుక మీరు కూడా వాళ్ళకి ఈ స్టోరీ షేర్ చేయండి.